వస్వస్తి కిం కుత్రచిదాది మధ్య పర్యంతహీనం సతతైకరూపం యచ్చాన్యథా త్వం విజయాతి భూయో న తత్తథా కుత్ర కుతో హి తత్వం మహీఘటత్వం ఘటత కపాలికా కపాలికా చూర్ణ రజత్తతో అను జనై స్వకర్మ స్థిమితా చ నిశ్చయై రాలక్ష్యతే బ్రూహి కిమత్ర హి వస్తు తస్మాన్న విజ్ఞాన వృతే యత్తి కించిత్ క్వచిత్ కదాచిత్ ద్విజ వస్తు జాతం విజ్ఞానమేకం విజ్ఞానమేకం. మహీఘటత్వం ఘటత కపాలికా కపాలికా చూర్ణ రజత్తతో అణు జనై స్వకర్మ స్థిమితాత్మ నిశ్చయై ఆలక్ష్యతే బ్రూహి కిమత్ర హి వస్తు తస్మాన్న వృతే అస్తి కించిత్ క్వచిత్ కదాచిత్ ద్విజ వస్తు జాతం విజ్ఞానమేకం నిజ కర్మ భేద విభిన్న చేత్తైర్బహుధాభ్యుపేతం జ్ఞానం విశుద్ధం విమలం విశోకం అశేష శోకాది నిరస్త సంగం జ్ఞానం విశుద్ధం విమలం విశోకం అశేష శోకాది నిరస్త సంగం ఏకం సదైకం పరమపరేతః తవాసుదేవో నయతో అన్యదస్తి తద్భావ ఏషో భవతో మయోక్తో జ్ఞానం యథా సత్యమసత్యమన్యత్ ఏతత్తు యస్సంవ్యవహారభూతం తత్రాపి చోక్తం భువనాత్రితం తే తద్భావ ఏషో భవతో మయోక్తో జ్ఞానం యథా సత్యమసత్యమన్యత్ ఏతత్తు యస్సంవ్యవహారభూతం తత్రాపి చ ఉక్తం భువనాత్రితం తే యజ్ఞర్పశుర్వగ్నిరశేష ఋత్విక్ సోమసురా స్వర్గమయచ్చ కామః ఇత్యాది కర్మాతిత మార్గదృష్టం ఘోరాదిభోగాచ్చ ఫలాని తేషాం యచ్చైతద్భువనగతం మయా తవోక్తం యశ్చ ఏతద్భువనగతం మయా తవోక్తం సర్వత్ర ప్రజతి తత్ర కర్మవస్యః నాత్వేవం ధ్రువమచలం సదైకరూపం తత్కుర్యాద్విసతి యేన వాసుదేవం యచ్చైతద్భువనగతం మయా తవోక్తం సర్వత్ర వ్రజతి తత్ర కర్మవస్యః నాత్వేవం ధ్రువమచలం సదైకరూపం తత్కుర్యాద్విసతి యేన వాసుదేవం. కాబట్టి మనకి ముఖ్యంగా ఈ 12వ సర్గలో 12వ అధ్యాయంలో మనకి అంతకుముందు సూర్యుని యొక్క రథం గురించి వివరంగా చెప్పబడింది. ఆ తర్వాత ఈ యొక్క అధ్యాయంలో చంద్రాది గ్రహ వర్ణనంతో పాటు ఆ మిగిలిన గ్రహాల యొక్క వాటి యొక్క ఏ విధంగా వారు సంచరిస్తారు, వాటి యొక్క రథములు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధమైన అశ్వాలు లాగుతుంటాయి
అనే విషయాలు కొన్ని ఈ యొక్క 12వ అధ్యాయంలో చెప్పబడింది అనమాట. కాబట్టి మనకి ఒక చివరిలో 15 నిమిషాలు చదవడానికి ఇచ్చేసి ఇంకా ఒక 10-15 శ్లోకాలు ఇప్పుడు చెప్పుకుందాము. కాబట్టి ఈ యొక్క చంద్రాది గ్రహ వర్ణనంలో 12వ అధ్యాయంలో ద్వితీయాంశలో మనం పరాశరుడు చెప్తున్నాడు అనమాట. పరాశర ఉవాచ అన్నారు. ఆయన ఏం చెప్పారు, ఇంతవరకు ఆయన ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చారు మైత్రేయుడు. కాబట్టి మైత్రేయుడు అడిగిన దానికంతా సమాధానం చెప్పేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు పరాశరుడే చెప్తున్నాడు అనమాట. పరాశర ఉవాచ అంటే ఎవరు ఆయన అడిగింది కాదు, ఆయనే చెప్తున్నాడు. శ్రీ పరాశర ఉవాచ ఏమని? రథ స్త్రీచక్ర రథ స్త్రీచక్ర సోమస్య కుందాభాస్తస్య వాజినః కుందాభాః తస్య వాజినః కుంద ఆభాః అన్నారు. ఆభా అంటే ఏమిటి? అటువంటివి, సమానమైనటువంటివి అని అర్థం. వామ దక్షిణతో యుక్త దశతేన చరతి అసౌ. చరతి అసౌ అంటే ఇతడు ఎవరు ఇంతకీ? చంద్రుడు ఎలా సంచరిస్తాడు అంటే మనకి సూర్యుడు సంచరిస్తాడు, చంద్రుడు సంచరిస్తాడు, గ్రహాలు సంచరి అన్నీ తెలుసు. కానీ అవి నడిపేందుకు అంటే అవి ఆ విధంగా సంచరించేందుకు భూమి కూడా సంచరిస్తూ ఉంటుందండి. మరి దానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా ఒక వస్తువు స్థిరంగా ఉండాలంటే ఉంటుంది. కానీ ఒక వస్తువు ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉండాలి అంటే దానిలో చలనానికి కావలసిన శక్తి ఉండాలి. మనకైతే శక్తి ఉంటుంది కాబట్టి మనం నడుస్తూ ఉంటాం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మనకే తెలుస్తూ ఉంటుంది. 20లో నడిచినట్టుగా 40లో నడవలేము. కొంచెం వేగం తగ్గుతుంది. వేగం తగ్గేదే కాకుండా మనం జాగ్రత్తలో ఎక్కువ తీసుకుంటాం. చిన్నపిల్లలు చూడండి, అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడి నుంచైనా గెంతుతూ ఉంటారు, ఎత్తు నుంచి కింద దూకుతూ ఉంటారు. కానీ మనం అలా చేయలేము. మరి ఎందుకని? మనలో ఉన్నటువంటి ఆ శక్తి క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఆ చలన శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. 80-90 వస్తే పూర్తిగా తగ్గిపోయి మనం మంతానికి పరిమితం అవుతూ ఉంటాం. అంటే మనలో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది. కాబట్టి అది ఏ శక్తి మరి అలా అంటే ఇక్కడ వీటన్నిటికీ కూడా కారణం రథము అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక రథం అంటే ఒక వాహనం ఉంటుంది అనమాట. ఆ వాహనంలోనే వాళ్ళు సంచరిస్తూ ఉంటారని వీళ్ళు చెప్పబడింది అనమాట. ఇక్కడ సోముని రథం, సోముడు అంటే చంద్రుడు. చంద్రుని యొక్క రథము ఎలా ఉంటుంది? అది 3 చక్రాలు కలిగి ఉంటుందంట. గడిచిన 4 అధ్యాయాల ద్వారా 8 మాసాల్లో సూర్యుని యొక్క స్థితిగతుల గురించి చెప్పాడు. ఇప్పుడు చంద్రుడు మొదలైన వారి యొక్క సంస్థానం చెబుతూ వారికి చెందిన ప్రపంచమును ముగిస్తున్నారు అనమాట. కుంద ఆభాహ అంటే ఏమిటి? మొల్ల పూల వంటివి. కుందం అంటే మొల్ల పూల. ఆ మొల్ల పూల వంటివి అంటే తెల్లనివి సూర్య రథమును కంటే ఈయన యొక్క రథమునందరి ప్రత్యేకతను వివరిస్తున్నారు అనమాట. ఏమిటది? ఎడమకు కుడికిన్ని 10 గుర్రాలు చంద్రరథానికి పూంచబడి ఉంటవి. కాబట్టి ఎడమకు కుడికిన్ని 10 గుర్రాలు చెప్పండి. అంటే 10 ఆ గుర్రాలు 10 ఆ రథానికి కుడి ఎడమల్లో పూంచి ఉంటాయి. కుడి ఎడమల్లో అనమాట. అంటే ఎన్ని చెప్పలేదు. మొత్తం మీద 10. అటు 5 ఇటు 5 కావచ్చు, అటు 6 ఇటు 4 కావచ్చు. కానీ మొత్తం మీద 10 గుర్రాలు ఆ రథానికి. అది ఎటువంటిది? మల్లె మొగ్గల వంటి గుర్రాలు అనమాట. తెల్లటి గుర్రాలు అనమాట. మల్లె మొగ్గల వంటి గుర్రములతో ఆ రథానికి కుడి ఎడమల్లో పూంచి ఉంటాయి. ఆ రథం ద్వారా చంద్రుడు సంచరిస్తుంటాడు. వామ దక్షిణతో యుక్త. వామ అంటే ఏమిటి? ఎడమ వైపు. వామ దక్షిణ, ఎడమ కుడి. యుక్త అంటే చేర్చబడినటువంటి, కలిసి. దశ తేన చరతి అసౌ. దశ అంటే 10 గుర్రములతో పూంచబడినటువంటి ఆ రథంలో అది కూడా ఎటువంటి గుర్రములు? మల్లెపూల వంటి గుర్రములు అనమాట. కుందాభాహ అని చెప్పబడింది. కాబట్టి అదే కాదు, వీధ్యాస్త్ర అని ఇక్కడ సోముని యొక్క రథము 3 చక్రములు కలిగినటువంటిది. దానికి పూంచిన గుర్రాలు తెల్లనివి, అవి ఎడమ కుడి దిక్కులందు కట్టబడతవి. అటువంటి బండిపై ఎక్కి చంద్రుడు ఆకాశ వీధిలో విహరిస్తూ ఉంటాడు. వీధి ఆశ్రయాన్ని వృక్షాన్ని ధ్రువాధారేణ వేగిన శ్వాస వృద్ధి కమత్తస్య రశ్మీనాం సవితుర్యథ. సరే, బాగానే ఉంది. మరి ఆకాశం సంచరిస్తూ ఉంటే ఆ గుర్రాల్ని ఎవరు మరి అంటే వేగాన్ని తగ్గించడం కానీ వేగాన్ని పెంచడం కానీ ఎవరు చేస్తూ ఉంటారు? మరి ఆ నాగవీధిని ఆశ్రయించి ఉండేవి అశ్విని మొదలైన నక్షత్రాలు. తూర్పు నుండి గమనమును మొదలవుతున్నది. నక్షత్రాలన్నీ కూడా అంటే ఈ చంద్ర నాగవీధిని ఆశ్రయించి ఉంటాయి. ధ్రువునిపై ఆధారపడి చంద్రరథ వేగం ఉంటుంది.
సూర్యకిరణాల రీతిగానే చంద్రకిరణాలకు కూడా హెచ్చు తగ్గుల క్రమం ఉంటుంది. హ్రాస వృద్ధి క్రమ తస్య రశ్మీనాం. రశ్మి అంటే కిరణంలో అర్థం. సూర్యకిరణాల రీతిగానే హ్రాస వృద్ధి క్రమ తస్య. హ్రాసం అంటే ఏమిటి? తగ్గిపోవడం. హ్రాసం అంటే చిన్నదైపోవడం. వృద్ధి క్రమ తస్య అంటే పెరగడము, తగ్గిపోవడం. ఆ క్రమము చంద్రకిరణాలకి కూడా సూర్యకిరణాలనే సవితు యథ అన్నారు. రశ్మీనాం సవితు యథ. సవితు అంటే ఇక్కడ సూర్యుడు అనమాట. సూర్యునికి ఏ విధంగానైతే సూర్యకిరణాల రీతిగానే చంద్రకిరణాలకు కూడా హెచ్చు తగ్గుల క్రమం ఉంటుంది. అర్కస్యేవి తస్య అశ్వాహ. అర్కస్య అంటే సూర్యుడు. అర్క అంటే సూర్యుడు. అర్కస్య ఏవ అంటే అర్కుడు అంటే సూర్యుని వర్ణై తస్య అశ్వాహ అంటే ఎవరి అశ్వాలు? ఇక్కడ చంద్ర అశ్వాలు అని అర్థం. అర్కస్యేవహి తస్య అశ్వాహ అంటే ఆ సూర్యుని యొక్క అశ్వాలు లాగానే ఈ చంద్ర అశ్వాలు కూడా ఒకసారి పూంచినటువంటివే. సకృద్యుక్త వహంతితే. ఒకసారి పూంచినటువంటివే. అవి ఒక కల్పం పాటు రథాన్ని లాగుతాయి. కల్పం ఏకం ముని శ్రేష్ఠ. వారి గర్భ సముద్ర అశ్వాలు ఎక్కడి నుంచి సంభవించాయి? సముద్ర ఉదక గర్భంలో నుంచి పుట్టినటువంటివి. అంటే ఆ అశ్వాలు మామూలుగా మనం ఏం చేస్తాం అంటే అశ్వాలకి వాటి కాస్త అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. తిరిగి రథాన్ని కొంత దూరం పోయిన తర్వాత పాప అవి కూడా ఆల్చిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ దాన్ని తీసేసి వేరే రథం వేరే అశ్వాన్ని కట్టుకోవడం లేదు, వాటిని కాస్త విశ్రాంతి ఇచ్చి దాన్ని మళ్ళా పూలుస్తారనమాట. కానీ ఇక్కడ అర్కస్యేవహి తస్య అశ్వాహ క్రమంగా తరిగిపోయి చంద్రుడు తిరిగి తనమైన పదార్థాలను పుంజుకున్నాక దేవతలను తప్పకుండా అవుతున్నాడని చెప్తున్నారు. ఏమని? క్షీణమితి 4. ఇక్కడ సూర్యుని గుర్రాల వలనే ఒక కల్పము కాలం వరకు కూడా చంద్రుని రథాన్ని లాగగలుగుతవి. ఒక కల్పం వరకు కూడా ఇవి సముద్రం నుండి పుట్టిన వంటివి. క్రమేణ అర్కస్యేవహి తస్య అశ్వాహ సకృత్ యుక్త వహంతితే కల్పం ఏకం ముని శ్రేష్ఠ. అంటే వాటి యొక్క ఆయుష్ కూడా అటువంటివే అన్నమాట. గుర్రంలో వాసి మామూలుగా ఏదో 10-15 సంవత్సరాలు ఆగిన తర్వాత ఇంకా పాపం ముసళ్ళు అయిపోతాయి. కానీ దాన్ని ఏం చేస్తారు? దాన్ని ఏం ఉపయోగించలేమన్నమాట. అదేవిధంగా రేసు గుర్రాలు కూడా అంతే కదండి. ఏదైనా కూడా మనిషి అయినా ఏదైనా ప్రతి ప్రాణికి కూడా ఒక శక్తి ఒక సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వాడిని దేనికైతే ఉపయోగిస్తున్నారో దానికి ఉపయోగించలేము. కానీ ఇక్కడ ఒక కల్పం వరకు కూడా ఆ చక్కగా అమర్చినటువంటి గుర్రాలనే అవి లాగలుగుతాయి అన్నమాట. అంతేకాకుండా దేవతలు దినముకు ఒక వర్ణ క్షీణం పీతం సురై. అవి ఎక్కడి నుంచి పుట్టినాయి అనేది సముద్ర ఉదక గర్భంలో నుంచి, సముద్రోదక గర్భంలో నుంచి పుట్టినవి. క్షీణం పీతం సురై సోమం ఆప్యాయేతి దీప్తిమాన్. అంతేకాదు సురలు త్రాగగా క్షీణించి ఉన్న ఒకే కళతో ఉన్న చంద్రునకు కాంతిమంతుడైన భాస్కరుడు ఒకే ఒక కిరణంతో పుష్టిని కలుగజేస్తాడు. మైత్రేయ ఏక కలం సంతం సంతం రశ్మి ఏకైన భాస్కర. రశ్మి ఏకైన. ఏకం అంటే ఒకటే అండి. అంటే ఏమిటి? ఒకే ఒక కిరణంతో సూర్యుడు మళ్ళా చంద్రుడికి పుష్టి కలిగిస్తాడనమాట. ఇంకా ఆ చంద్రుడిలో ఒకే కళతో ఉన్నటువంటి చంద్రునికి అది కూడా. ఎందుకని? సురలు త్రాగగా అంటే దేవతలు త్రాగగా మిగిలింది ఒకే ఒక కళ అంట. కాబట్టి సూర్యుడు వారి అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క కళను మరలా వృద్ధి పొందిస్తున్నాడు అనమాట. ఎవరు? సూర్యుడు. కాబట్టి సుధాంశులోని సుధను 15 దినాలు త్రాగగా సుషుమ్న అనే ఒకే ఒక్క కళతో మిగిలి ఉన్న చంద్రుని భాస్కరుడు తన యొక్క కాంతి పుంజములతో పున్నమి నాటికి పూర్ణుని చేస్తాడు. క్షీణం పీతం సురై సోమం ఆప్యాయేతి. సోమం ఆప్యాయతి. సోమం అంటే చంద్రుడని. ఆప్యాయతి అంటే ఏమిటి? ఆయన్ని సంతోషపెడుతున్నాడు అని అర్థం. ఎవరిని? సోమం అంటే చంద్రుడిని. ఎవరు? దీప్తిమాన్. దీప్తిమాన్ అంటే ఇక్కడ సూర్యుడు అనమాట. సూర్యుడు ఆయన్ని చంద్రుడిని సంతృప్తి పరుస్తాడు. అది కూడా మైత్రేయ ఏక కలం సంతం. మైత్రేయ ఏక కలం సంతం. సంతం అంటే ఉన్నటువంటి ఎన్ని ఏకకళ అంటే ఏమిటి? అంతా అయిపోయిందండి. ఒకే ఒక కళ మిగిలి ఉంది. ఆయన ఏమైపోయినది? దేవతలు ఆయన యొక్క కళ్ళన్నీ తాగుతారు అనమాట. తాగినందువల్ల వారు పుష్టిని పొందుతారు. ఆ విధంగా ఈ చంద్రుడు తనకు ఉన్నటువంటి కళలన్నీ కూడా పోగా ఒకే ఒక కళతో మిగిలి ఉంటాడు.
ఆ యొక్క కళని మరలా వృద్ధి చెందాడు. ఇది ఎలా ఉంటుందంటే ఉదాహరణకి మనకు ఒక చిన్న మొక్కను నాటానుకోండి, వేరు విత్తనం వేస్తారు, సరే మొక్క బాగానే వచ్చింది, అంత అయిన తర్వాత బాగానే ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఏదో కారణం చేత మొక్కలో ఉన్నటువంటి అన్ని కొమ్మలు కూడా వాడిపోయాయి, చిన్న చిన్న కొమ్మలన్నీ వాడిపోయాయి, ఒకే ఒక కొమ్మ ఉంది. దానికి మీరేం చేస్తారు, మళ్ళీ జాగ్రత్తగా దానికి కావాల్సినటువంటి ఎరువు ఏదో ఒకటి వేసి చక్కగా నీరు పోసి సూర్యరశ్మి అందిస్తే మళ్ళా ఒకే ఒక కళ మళ్ళా పెరిగి పరిపూర్ణమైనటువంటి కళలు ఏర్పడుతుంది అన్నమాట మొక్కలే. ఆ విధంగానే చంద్రుడు కూడా ఒకే ఒక కళతో మిగిలి ఉన్నప్పుడు సూర్యుడు తన యొక్క ఒకే ఒక కిరణంతోనే ఆయన్ని మళ్ళా పరిపుష్టుడు చేస్తారన్నమాట. ఆ తరువాత పుష్టిని కలుగు చేస్తాడు. అప్పుడు క్రమేణ ఏన పీతో వసౌ దేవై తేన నిశాకరం ఆప్యాయతం అత్యనుదినం భాస్కరో వారి తస్కర. వారి తస్కర అంటే వారి సంగ్రహం చేసే. వారి అంటే ఇక్కడ తెలుగులో వారి కాదు, వారి అంటే నీరు అని అర్థం. వారి తస్కర. తస్కరుడు అంటే ఏమిటండి, దొంగ, దొంగే కదండి. వారి తస్కర అంటే నీళ్లు దొంగిలించేవాడని అర్థం. మరి నీరుని ఎవరు దొంగిలిస్తాడు? చంద్రుడు దొంగిలిస్తాడు కాదు, సూర్యుడు. దొంగిలించడం అంటే ఇక్కడ తన కిరణాలతో నీటినంతా ఆవిరి చేస్తాడు. అందులో మనం ఇప్పుడు ఉన్నటువంటి వేసవి కాలంలో అది బాగా తెలుస్తూ ఉంటుంది. ఏదో ఒక చిన్న పాత్రలో కొంత నీరు పెట్టి బయట పెట్టండి, 2 రోజుల తర్వాత ఏమి ఉండదు, దాంట్లో నీరు మొత్తం ఆవిరైపోతూ ఉంటుంది. ఆవిరి అంటే ఏమిటి, సూర్యుడు తాగినట్టుగా లెక్క అన్నమాట. కాబట్టి అతనికి పేరే వారి తస్కర. వారి అంటే నీరు అన్నమాట. అంటే వారి సంగ్రహం చేసేటువంటి భాస్కరుడు ఆప్యాయతి అనుదినం. భాస్కరుడు ఆప్యాయతి అనుదినం, ప్రతిరోజు కూడా సంతోషపరుస్తూ ఉంటాడంట, పుష్టిని ఇస్తాడు. ఆప్యాయతి అనుదినం ఎవరికి, క్రమేణ ఏన పీతో అసౌ దేవై తేన నిశాకరం. కాబట్టి భాస్కరుడు ఏ క్రమంలో దేవతలు చంద్రుణ్ణి పానం చేస్తూ ఉంటారో అదే క్రమంలో, అంటే శుక్లపక్షంలో ప్రతిపత్తు మొదలుకొని ప్రతిదినం కూడా చంద్రునికి పుష్టిని ఇస్తాడు. దేవై తేన నిశాకరం ఆప్యాయతి అనుదినం. ఏమి లేదండి, అమావాస్య వరకు చంద్రుల్లో ఉన్నటువంటి కళ్ళన్నీ కూడా దేవతలు తాగేస్తూ ఉంటారు. 14 కళ్ళు అయిపోతాయి, 15వ రోజు అమావాస్య వచ్చేస్తుంది. ఆ ఉన్న కళ కూడా పోయింది అనుకోండి, ఇంకా అంతే, మళ్ళీ చంద్రుడిని మీరు చూడలేరు. కాబట్టి ఆ సమయంలో మళ్ళా చంద్రుడిని పరిపూర్ణవంతులు చేసేటువంటి వారు ఎవరు అంటే సూర్యుడు. తన యొక్క కిరణముతో ఆ చంద్రుని యొక్క మిగిలి ఉన్నటువంటి ఒక కిరణాన్ని పరిపుష్టం చేసి మళ్ళా నెమ్మదిగా మరుసటి రోజు నుండి శుక్లపక్షం రోజున ప్రారంభించి మళ్ళా కూడా చంద్రుడు పరిపూర్ణుడు అవుతాడు అనమాట. కాబట్టి ఈ విధంగా చంద్రునకు పుష్టిని కలిగజేస్తాడు ప్రతిదినం. క్రమేణ ఏన పీతో అసౌ దేవై తేన నిశాచరుడు కాదండి, నిశాచరుడు అంటే చంద్రుడే చెప్పొచ్చు, ఎందుకంటే రాత్రుల నెలలోనే చంద్రుడు తిరుగుతుంటాడు కానీ. కానీ నిశాచరం అంటే ఇక్కడ నిశాకరం అన్నారు. కరం అంటే చేసేవాడు అని అర్థం. నిశాకరం అంటే నిశా అంటే రాత్రి అని. నిశాకరుడు అంటే ఏమిటి, రాత్రి చేసేవాడు అంటే చంద్రుడు. చంద్రుడు రాత్రి చేయటం అంటే చంద్రుడు వచ్చినాడు రాత్రి వచ్చిందా, చంద్రుడు వస్తేనే రాత్రి అయినట్టు లెక్క. సూర్యుడు ఉన్నంత వరకు పగలే మనకి. కాబట్టి ఈ నిశాకరం అంటే చంద్రుడు అన్నమాట. కాబట్టి ఈ విధంగా దేవై తేన నిశాకరం, ప్రతిదినం కూడా శుక్లపక్షంలో ప్రతిపత్తు మొదలుకొని ప్రతిదినం చంద్రుని పుష్టిని ఇస్తాడు. సంభృతం చ అర్ధమాసేన, సంభృతం చ అర్ధమాసేన తత్సమస్తం సుధామృతం, తత్ సోమస్తం, సమస్తం కదండి, తత్ సోమస్తం, సోమ అంటే చంద్రుడు, సోమస్థం అంటే చంద్రుల్లో ఉన్నటువంటి సుధామృతం అంటే చంద్రుల్లో ఉన్న సుధామృతాన్ని కృష్ణపక్షంలో దేవతలు ఈ విధంగా అర్ధమాసాలు అంటే శుక్లపక్షంలో ఒక చోట నిండి ఉన్న చంద్రుల్లోని సుధామృతాన్ని దేవతలు తాగుతారు. అందువల్ల వారు అమృతాహారులై అమరులయ్యారు. పిబంతి దేవా మైత్రేయ సుధాహార యతో అమరాహ. అంటే అర్ధమాసంలో అంటే శుక్లపక్షంలో ఒక చోట నిండి ఉన్న చంద్రుల్లోని సుధామృతాన్ని ఏ పక్షంలో తాగుతారు? కృష్ణపక్షంలో. ఎందుకంటే మనకి కృష్ణపక్షంలోనే చంద్రుడు క్షీణిస్తూ ఉంటారు. దాన్ని క్షీణించడాన్ని ఈ విధంగా తెలుపబడింది అనమాట. అంటే దేవతలు ఆయనలో ఉండేటువంటి సుధామృతాన్ని తాగినందువలన ఆయన క్షీణించిపోతారు అనమాట. మళ్ళా సూర్యుడు ఆయనకి మళ్ళా రిప్లెనిష్ చేస్తారు, రిప్లెనిష్ అనమాట.
మామూలుగా ఎనర్జీ ఇచ్చేటువంటి కొన్ని కొన్ని ద్రవ పదార్థాలు ఉంటాయన్నమాట. అందులో ఎండాకాలంలో బాగా మనకి నీరసంగా ఉందనుకోండి, పాత రోజుల్లో అయితే ఏదో మజ్జిగ తాగుతాం. ఈ రోజుల్లో అనేకమైన మార్కెట్లో కావాల్సినన్ని కూల్ డ్రింక్స్ అనమాట. అవన్నీ తాగినందువల్ల కాస్త శరీరం చల్లబడుతుందని మన నమ్మకం అనమాట. దానివల్ల చాలా అనర్థాలు ఉంటాయి. సరే, దప్పిక తీరుతుందని. కాబట్టి ఇక్కడ అదే విధంగానే కృష్ణపక్షంలో దేవతలందరూ కూడా ఏదైతే శుక్లపక్షంలో చంద్రుడు బాగా పరిపూర్ణవంతంగా ఉంటాడో ఆ చివరి నుంచి మరలా కృష్ణపక్షంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క చంద్రునిలో ఉండేటువంటి ఆ సుధామృతాన్ని దేవతలు తాగుతారనమాట. అందువల్ల వారు అమృతాహారులై అమరులయ్యారు అని చెప్పి సంభృతం చ అర్ధమాసేన తోమస్తం సుధామృతం పిబంతి దేవా మైత్రేయ సుధాహార యతో అమరాహ. అమరా అంటే దేవతలు. అందుకనే సుధాహార అంటే ఏమిటి? అమృతాన్ని తాగేటువంటి వారుగా దేవతలను చెప్పబడింది. త్రింశత్ సహస్రాణి త్రింశత్ శతాని చ త్రింశత్ తథా దేవాః పిబంతి క్షణదాకరం అంటే చంద్రుల్లోని ఈ యొక్క త్రింశత్ సహస్ర అంటే 33,300 త్రింశత్ అంటే 30 అండి. అంటే 3 33 అనమాట. త్రింశత్ శతాని అంటే ఏమిటి? 100. సహస్ర అంటే 1000. కాబట్టి 33,000 త్రింశత్ సహస్రాని త్రింశత్ శతాని చ 3300 త్రింశత్ తథా దేవ 33 దేవతలు చంద్రులోని అమృతాన్ని తాగుతారు అని చెప్పి కళాద్వయావశిష్టస్తు ప్రవిష్ట సూర్యమండలం అమాఖ్యరశ్మౌ వసతి అమావాస్య తతస్మృత. అంటే అమావాస్య అనేది ఎలా ఏర్పడుతుంది అంటే సైన్స్ కూడా కొంతవరకు దేన్ని కూడా అండి కొంతవరకు వివరంగా చెప్పగలుగుతుంది. ఉదాహరణకి భూమి చుట్టూ సూర్యుడు, సూర్యుని చుట్టూ భూమి, చంద్రుని చుట్టూ ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు, నక్షత్రాలు ఇంత దూరం. కానీ ఇవన్నీ కూడా పరిభ్రమించేందుకు కావలసిన శక్తి ఇందాక చెప్పుకున్నాం. పరిభ్రమించేందుకు కావాల్సిన శక్తి అంతేకాదండి, ఆ పరిభ్రమణంలో కూడా ఒకే విధమైన ఒకే మార్గంలో పయనిస్తూ ఉంటాయి. ఉదాహరణకి భూమి అనుకోండి, దానికి ఒక మార్గం ఉంటుంది, అదే మార్గంలో పయనిస్తూ ఉంటుంది. కానీ అది ఎక్కడైనా ఒక సెకండ్ అటు ఇటు అయింది అనుకోండి, ఏమవుతుందండి? భూకంపాలు వచ్చేస్తాయి. మరి ఇలాగా దీని అన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఏ సైన్స్ వర్ణించలేదండి. సైన్స్ కొంతవరకు వర్ణిస్తుంది, కానీ చివరికి ఏమవుతుంది? ఇలాగే ఎందుకు జరగాలి? భూమిని అంత పకడ్బందీగా సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ ఇదేని కూడా అంత పకడ్బందీగా చేయగలిగే శక్తి ఏమిటి అంటే, అందుకే మనం దానినే విష్ణు శక్తి, వైష్ణవ మాయ అంటుంటా అనమాట. కాబట్టి ఈ విధంగా త్రింశత్ సహస్రాణి త్రింశత్ శతాని చ అని చెప్పి దేవతలు అందరూ కూడా ఆ చంద్రుని యొక్క ఆ చంద్రునిలోని అమృతాన్ని తాగుతారు. ఆ తరువాత కళాద్వయ అవశిష్టస్తు అవశిష్టం అంటే ఏమిటి? మిగలటం అండి. అవశిష్టస్తు అంటే మిగిలి ఉన్నటువంటి అని. ఇక్కడ క్షణదాకరం అన్నారు. క్షణదాకరుడు అంటే చంద్రుడు అండి. అంటే రాత్రిని ఆనందాన్ని కలిగించేవాడు అనమాట. కాబట్టి క్షణదాకరం అంటే చంద్రుడు. కాబట్టి శుక్లపక్షంలో భాస్కరుని చేత నింపబడిన సోమునిలో సుధవంటి అమృతమును 33,33 మంది దేవతలు వంతుల వారిగా దురుకుంటారు. ఆ తరువాత కళా ద్వయ అవశిష్టస్తు, ద్వయ అంటే 2, ఇంకా 2 కళలు మాత్రమే మిగిలి ఉన్న స్థితిలో అవశిష్టస్తు అంటే మిగిలి ఉన్నటువంటి ప్రవిష్ట సూర్యమండలం. అప్పుడు చంద్రుడు సూర్యమండలం ప్రవేశించిన వాడై అమా అనే కిరణంలో నివసిస్తాడు. అమాఖ్య రశ్మౌ వసతి, ఆఖ్య రశ్మౌ వసతి అమావాస్య తతస్మృత. కాబట్టి మనకి చాలా మంది తెలియకపోవచ్చు. అమావాస్య అనేది మనం చెప్తుంటాం, ఓకే అంతా అయిపోయిన తర్వాత
వాటి విద్యా తద్యా చవితి పంచమి షష్ఠి సప్తమి అన్ని అయిపోయి అష్టమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య. ఈ అమావాస్య అనేటువంటి పేరు అసలు ఎలా వచ్చింది అనే దానికి ఈ యొక్క శ్లోకాలు చెప్తున్నాడు. ఏమని? కళాద్వయ అవశిష్టస్తు ప్రవిష్ట సూర్యమండలం అమాఖ్య రశ్మౌ వసతి. ఆఖ్య అమ అనేటువంటి ఆఖ్య అంటే పేరు గల పిలువబడేటువంటి అని అర్థం అండి. కాబట్టి రెండు కళలతో మిగిలిన చంద్రుడు సూర్యుని వద్దకు చేరి అమ అనబడేటువంటి రాశి యందు నిలిచి ఉంటాడంట. అమాఖ్య రశ్మౌ వసతి అంటే ఉంటాడు. అందుకనే దాన్ని అమావాస్య తతస్మృత. ఆ కారణంతోనే దాన్ని అమావాస్య అని అంటారు. అంటే చంద్రుడు నెమ్మదిగా కదిలి ఆ సూర్యుని యొక్క ఒక మండలం అనమాట. అంటే సూర్యమండలం ప్రవేశించిన దాంట్లో అనే కిరణంలో నివసిస్తాడనమాట. దాని పేరు అమ అనేటువంటి కిరణంలో. కాబట్టి దాని ప్రకారమే దానికి అమావాస్య. అందుకంటే అమావాస్య అంటే చివరిదే కదండి. ఇంకా అంటే చంద్రుడు పూర్తిగా క్షీణించిపోయేటువంటి దశ అన్నమాట. కాబట్టి అప్పుడు ఆయన అక్కడ ఉంటాడు. కాబట్టి దీంట్లో కిరణంలో, సూర్యుని కిరణంలో దానికి అమావాస్య అని పేరు. తర్వాత అమావాస్య రోజున ఏమవుతుంది? ఆ అహోరాత్ర సమయంలో చంద్రుడు ముందుగా నీడలో ప్రవేశిస్తాడు. అప్సు తస్మిన్ అహోరాత్రే పూర్వం వసతి చంద్రమాహ తతో వీరుస్తు వసతి ప్రయాతి అర్కం తతః క్రమ. ప్రయాతి అర్కం అంటే సూర్యుడు. ప్రయాతి అంటే ఏమిటి? ప్రవేశించడం. అంటే అప్సు తస్మిన్ అహోరాత్రే, ఆ అమావాస్య రోజున ఆ అహోరాత్ర సమయంలో చంద్రుడు ముందుగా నీళ్ళలో ప్రవేశిస్తాడు. పూర్వం వసతి చంద్రమా, తరువాత వృక్ష లతాదులో నివసి తతో వీరుస్సు వసతి. వీరుస్తు అంటే ఏమిటి? వీరు అంటే వృక్షాలు అనమాట. వృక్ష లతాదుల్లో వసతి అంటే నివసిస్తాడు. ఆ పైన క్రమంగా సూర్యుల్లోనికి పెడతాడు అనమాట. నెమ్మదిగా అప్సు తస్మిన్ అహోరాత్రే పూర్వం వసతి చంద్రమ అంటే సూర్యుని సన్నిధికి చేరడానికి ముందు చంద్రుడు ఒక రాత్రి ఒక పగలు మొత్తంగా నీటిలో ఉంటాడు. తర్వాత వీరుధములు అంటే తీగలండి. తీగల పొదలు, చిగుళ్ళు, వాటి అన్ని కలిపి వీరుధము అని చెప్తారు. ఆ విధంగా క్రమంగా సూర్యుని వద్దకు పోతాడు. అప్పుడు చినత్తి వీరుధో యస్తు వీరుస్తంస్తే నిశాకరే పత్రం వా పాతయత్యేకం బ్రహ్మహత్యాం స విందతి. చినత్తి వీరుధో యస్తు. నిశాకరుడు ఈ విధంగా వృక్షలతాదుల్లో ఉండగా ఆ లతను తుంచిన చినత్తి అంటే తుంచడం అండి. చినత్తి వీరుధో యహాతు అంటే ఎవరైతే ఆ లతలను, వీరుధో అంటే లతలను తుంచుతాడో, ఒక్క ఆకునైనా పడగొట్టినా పత్రం వా పాతయతి ఏకం. పత్రం వా పాతయతి ఏకం. పాతయతి అంటే పడగొట్టడం. అంటే ఏమిటి? ఒక ఆకును కూడా చిన్నతో అంటే కింద పడేలాగా చేసినటువంటి వాడు పాతయతి ఏకం బ్రహ్మహత్యాం స విందతి. అతనికి అతడు బ్రహ్మహత్యా పాతకాన్ని పొందుతాడు. చినత్తి వీరుధో యస్తు వీరుస్తం పత్రం వా పాతయత్ ఏకం బ్రహ్మహత్యాం స విందతి. కాబట్టి విశాఖడు వృక్షలతాదులలో ఉండగా ఆ లతను త్రుంచిన చంద్రుడు వీరుధమునందు ప్రవేశించి ఉన్న కాలంలో ఎవడైతే తీగలను, పొదలను, చిగుళ్లను చంపేవాడు, కోసేవాడు ఒక ఆకునైనా కోసినట్లయితే రాలగొట్టిన బ్రాహ్మణుని చంపిన పాపమును మూటగట్టుకుంటాడు. ఇక్కడ అంటే అమావాస్య నాడు అనే అర్థం. ఈ అమావాస్య నాడు అంటే మనం ముందే చెప్పుకున్నాం. చంద్రుడు అమావాస్య నాడు సూర్యమండలం ప్రవేశించిన వాడే అమా అనే కిరణంతో నివసిస్తాడు. కాబట్టి అమావాస్య ఆ రోజునందు ముందుగా నీళ్ళలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత వృక్షలత. కాబట్టి ఆ సమయంలో ఎవరైతే వృక్షలతాల్లో ఉండగా ఆ లతను తుంచినా, ఒక్క ఆకునైనా పడగొట్టినా కూడా వాడు బ్రహ్మహత్యాపాతకాన్ని పొందు. మామూలుగా కూడా మనకి పెద్దవాళ్ళు చెప్తుంటారు. అంటే ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్పేవాడు ఈ కారణాల వల్లే చెప్పుంటారేమో అనిపిస్తుంది అనమాట మనకి ఇవన్నీ చదువుతుంటే. మన వాళ్ళు చెప్తుంటారు రాత్రి వేళల్లో చెట్లను డిస్టర్బ్ చేయకూడదు అంటారు. అంటే వాటిని తాకటం కానీ అవి నిద్రిస్తాయి అంటారు. ఇక్కడ ప్రత్యేకంగా అమావాస్య రోజు చెప్పకూడదు అనమాట. ఆ రోజు ఎవరు కూడా ఆకులను కూడా తుంచకూడదు. తుంచినది దాన్ని
బ్రహ్మహత్యా పాతకాన్ని పొందినట్లుగా అటువంటి పాపాన్ని పొందుతాడు అని చెప్పచ్చు. కాబట్టి ఇంతవరకు నిలిపి మనం ఈరోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చదువుకుందాం. మనకి అష్టమాది అంటే 8వ అధ్యాయం పూర్తయిందండి. 8వ అధ్యాయం పూర్తయింది ద్వితీయ అంశంలో చదవటము. ఈరోజు 9వ అధ్యాయం చదవాలండి. జ్యోతిష్ చక్ సింసుమార్ చెప్పేది. నవమోऽధ్యాయः జ్యోతిశ్చక్రవర్ణనం. శ్రీపరాశర ఉవాచ తారామయం భగవతः శింసుమారాకృతి ప్రభోः దివి రూపం హరేత్యుర్యుక్త్యో తస్య పుచ్చే స్థితో ధ్రువः సైష భ్రామయతి చంద్రాదిత్యాదికాన్ గ్రహాన్ భ్రమంతమనోతం యాంతి నక్షత్రాణి చ చక్రవత్ సూర్యా చంద్రమసౌ తారా నక్షత్రాణి గ్రహై సహ వాతానీకమయీ బంధైః ధ్రువే బద్ధాని తాని వై శింసుమారాకృతి ప్రోక్తం యద్రూపం జ్యోతిషాం దివి నారాయణోయనం ధామ్నాం తస్యాధార స్వయం హృది ఉత్తానపాదపుత్రస్తు తం ఆరాధ్య జగత్పతిం స తారా శింసుమారస్య ధ్రువపుచ్చే వ్యవస్థితః ఆధార శింసుమారస్య సర్వాధ్యక్షో జనార్దనః ధ్రువస్య శింసుమారస్య ధ్రువే భానుర్వ్యవస్థితః తదాధారం జగచ్ఛేదం స దేవాసురమానుషం ఏన విప్రవిధానేన తన్నం ఐకమనా శృణు వ్యవస్వానష్టభిర్మాసైః ఆదాయ పోరసాన్వితాః వర్ష్యత్యేవ తతశ్చాన్యం అన్నాదపి అఖిలం జగత్ వివస్వాన్ అంశుభిత్తీక్ష్ణయైః ఆదాయ జగతో జలం సోమే ముంచద్యాధేందుశ్చ వాయునాడీమయైద్విజ నాళై విక్షిపతే అభ్రేషు ధూమ అగ్ని అనిలమూర్తిషు న భ్రష్యంతి యతస్తేభ్యో జలాని అభ్రాణితాన్యతః అభ్రస్తా ప్రవహంత్యాపో వాయునా సముదీరితాః సంస్కారం కాలజనితం మైత్రేయా సాధ్య నిర్మలాః సరిసముద్ర భూమౌస్తు తదా ప్రాణి సంభవాః చతుర్ప్రకారా భగవాన్ ఆదత్తే సవితా మునే ఆకాశ గంగా సలిలం తథా ఆదాయ గభిస్తిమాన్ అనభ్రగతమేవ ఊర్ధ్వం సధ్యక్షిపతి రశ్మిభిః తస్య సంస్పర్శ నిర్ధూత పాప పంకో ద్విజోత్తమ నయాతి నరకం మర్త్యో దివ్య స్నానం హి తత్ స్మృతం దుష్ట సూర్యం యద్వారి పతత్యాభరై వినా దివః ఆకాశ గంగా సలిలం తద్గోభిః క్షిప్యతే రవేః క్షుత్రికాదిషు వృక్షేషు విషమేష్వంబుభుద్యద్దివః దృష్టార్కాం పతితం జ్ఞేయం తద్గాంగం దిగ్గజ ఉజ్జితం యుగ్మక్షేషు చ యత్తోయం పతత్కర్య అర్క పతిత్యర్క ఉజ్జితం దివః తత్సూర్యరశ్మిభిः సమ్యక్ సమాదాయ నిరస్యతే ఉభయం పుణ్యమత్యర్థం నృణాం పాపభయాపహం ఆకాశ గంగా సలిలం దివ్యం స్నానం మహామునే యత్ మేఘై సముత్సృష్టం వారి తత్ప్రాణినాం ద్విజ ఉష్ణోత్యోషధయః సర్వా జీవనాయామృతం హి తత్ తేన వృద్ధిం పరాం నీతః సలిలేన ఔషధీ గణః సాధకః ఫలపాత్కాంతః ప్రజానాం ద్విజాయతే తేన యజ్ఞాన్ తదా ప్రోక్తాన్ మానవా శాస్త్రచక్షుః కుర్వంతి అహరహస్తైశ్చ దేవానాప్యాయయంతి చ
ఏవం యజ్ఞాచ వేదాచ వర్ణాచ ద్విజపూర్వకాః సర్వే దేవనీకాయాశ్చ వసుభూతగణాశ్చ ఏ వృష్ట్యాధృతమిదం సర్వం అన్న నిష్పాద్యతే మయా స్వాపి నిష్పాద్యతే వృష్టిః సవిత్రా మునిసత్తమా ఆధారభూత సవితుః ధ్రువో మునివరోత్తమ ధ్రువస్య శింసుమారో అసౌ సో అపి నారాయణాశ్రయః హృది నారాయణాస్తస్య శింసుమారస్య సంస్థిః వివర్త సర్వభూతానాం ఆదిభూత సనాతనః ఇత్యార్షే శ్రీ పరాశర ముని విరచితే పురాణరత్నే శ్రీ విష్ణు పర్వత నిర్ణాయకే శ్రీమద్ విష్ణు పురాణే ద్వితీయాంశే నవమోధ్యాయః. చక్కగా చదివారు. ఒకటే రెండు దోషాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా 13వ శ్లోకంలో 13వ శ్లోకము 2వ పాదం చూడండి. ఆకాశ గంగా సలిలం తదాదాయ గవస్తిమాన్ అనభ్రగతం ఏవ ఉర్వ్యాం. అనభ్రగతం ఏవ ఉర్వ్యాం. అనభ్రగతం అంటే ఏమిటి? నీరు మామూలుగా మేఘం రూపంలో మనకి వర్షిస్తుంది అనమాట. కానీ ఇక్కడ అభ్రం అంటే మేఘం అండి. అనభ్రగతం ఏవ ఉర్వ్యాం. అనభ్రగతం అంటే ఏమిటి? ఆ మేఘాల్లోకి పోకుండా, ఊర్వ్యాం అంటే భూమిపైన సద్య వెంటనే క్షిపతి రశ్మివి, సూర్యకిరణాలతో నీటిని భూమిపై జిమ్ముతాడనమాట. అంటే మేఘంలోకి పోకుండానే నీటిపై జిమ్ముతాడు. దానినే ఆకాశ గంగా జలం అంటాం అనమాట. కాబట్టి నేరుగా వచ్చేస్తుంది. కాబట్టి అనభ్రగతం ఏవ ఊర్వ్యాం అని చదవాలి. తర్వాత 19వ శ్లోకంలో 2వ పాదంలో పుష్ణాతి ఓషధయః. పుష్ణాతి ఓషధయః. పుష్ణాతి ఓషధయః సర్వ జీవనాయ అమృతం హి తత్. ఈ రెండు తప్ప చాలా చక్కగా చదివారు. ఎప్పటిలాగానే, అంటే చాలా కాలం ముందు ఎలా చదివారో అలా చదివారు. అందులో కొంచెం ముందే చెప్పుకున్నాం మనం, విష్ణు పురాణంలో కొంచెం సమాసాలు అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాల్మీకి రామాయణం లాగా చాలా సులభంగా చదివేందుకు అంత సులభంగా ఉండవు. సరే, తర్వాత తరచుగా ఎక్కువగా చదువుతుండే వాళ్ళం కదండి. సుందరకాండ రామాయణం ఇవి ఎప్పుడు చదవలేదు. అయినా కూడా బాగా చక్కగా చదివారు. తర్వాత మనం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష బ్రాహ్మణేభ్య సోమత్వ నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా తంతు నిర్భయ అపుత్రా పుత్రిణత్తంతో పుత్రిణత్తంతు పౌత్రిణః అధనా తదనాత్తంతో జీవంతు జరదాచరం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదచ్చపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి మనం రేపు కలుసుకున్నప్పుడు మళ్ళా యొక్క 12వ అధ్యాయం కూడా అయిపోయింది. 13వ అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. దాన్ని ఈసారి 12వ అధ్యాయంలో మిగిలిన శ్లోకాలు చదువుకుంటే సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. గురుగారు దాసం అండి. నమస్కారం.